పైసా పైసా నువ్వేం చేస్తావంటే మనుషులను రాక్షసుల్లా మారుస్తా అంటదంట. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట. అలాంటి రూపాయి ఇక్కడ అదే జరిగింది. కరెన్సీ నోట్ల కోసం కట్టుకున్న భార్యను సైతం చిత్రహింసలు పెట్టేందుకు వెనకాడడం లేదు ఆ భర్త. అత్తవారు అడిగిన అదనపు కట్నం తీసుకురాకపోవడమే ఆమె పాలిట శాపంగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ఏళ్లుగా బాత్రూంలో బందీగా ఉండాల్సి వచ్చిన ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. బీహార్లోని దర్భంగాకి చెందిన 25 ఏళ్ల మహిళకు ప్రభాత్ కుమార్ సింగ్తో 4 ఏళ్ల కిందట వివాహమైంది. అదనపు కట్నం ఆడపిల్లకు జన్మనివ్వడమే ఈమె చేసిన తప్పు. తల్లిదండ్రుల్ని, బంధువులను కలవనీయకుండా ఆమెను ఇంట్లో ఉన్న బాత్రూంలో నిర్బంధించారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆమె తండ్రి విఫలమయ్యాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ఇంటిని సోదా చేయగా అసలు విషయం బయటపడింది. బాధితురాలి 3 ఏళ్ల కూతురు ఆమెను గుర్తుపట్టకపోవడం అత్యంత విషాదకరం. కట్నం కోసం యమకింకరుల్లా ప్రవర్తించిన బాధితురాలి భర్త, మామ, అత్తపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.